బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లోని తిరుమలగిరి ఉప్పల్ రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. తిరుమలగిరి రవాణా శాఖ కార్యాలయంలో 12 మంది ఏజెంట్ల వద్ద నుంచి 36,000 రూపాయలు, 250 రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, డ్రైవింగ్ లైసెన్స్లను స్వాధీనం చేసుకున్నారు. అడ్మినిస్ట్రేషన్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న వారిపై అవినీతి ఆరోపణలు రావడంతో అధికారులు దాడులు జరిపారు. అలాగే ఉప్పల్ రవాణా శాఖ కార్యాలయంలో కూడా అధికారులు సోదాలు చేశారు. 7 ఏజెంట్లను పట్టుకోగా మరో 3 ఏజెంట్లు పరారయ్యారు. ఏజెంట్ల వద్ద నుంచి 6,000కు పైగా నగదు, 20 రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ఆనంద్ నేతృత్వంలో సోదాలు జరిగాయి. ప్రస్తుతం పలువురు అధికారుల సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. ల్యాక్ ఆఫ్ సూపర్ విజన్ కింద ఎంవీఐ ఎర్రిస్వామిపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ అధికారులు చెబుతున్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లోని తిరుమలగిరి ఉప్పల్ రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్. ఎస్ దీపిక, మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయో ఆర్టీఏ కార్యాలయాలపైన అధికారులు నిన్నటి నుండి ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా అయితే ఏసీబీ అధికారులు అయితే ఆర్టీఏ కార్యాలయాలపైన ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఉప్పల్ రవాణా శాఖ కార్యాలయంలో తెల్లవారుజామున 1 గంటల వరకు కూడా అధికారులు అయితే దాడులు నిర్వహించారు. ఉప్పల్ రవాణా శాఖలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులపైన కూడా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన క్రమం లోపల ఈ యొక్క దాడులు నిర్వహించారని తెలుస్తుంది. అదేవిధంగా ఏసీబీ కార్యాలయానికి కూడా ఫిర్యాదులు వెల్లువెత్తడం చేత ఈ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ యొక్క మొత్తం టోల్గా దాడులు నిర్వహించారు. 7 మంది ఏజెంట్స్ను కూడా అధికారులు అయితే పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అధికారులను చూసి గోడ దూకి పారిపోతున్న 3 కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారి నుండి 6,000కు పైగా నగదు, 20 రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పట్టుబడ్డ వారి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా పరిశీలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ యొక్క మొత్తం టోటల్గా రైడ్స్ జరుగుతున్నాయంటూ కూడా తెలుస్తుంది. అదేవిధంగా తిరుమలగిరి రవాణా శాఖ కార్యాలయంలో కూడా తెల్లవారుజామున 3 గంటల వరకు ఏసీబీ రైడ్స్ అయితే నిర్వహించారు. అందులో భాగంగా 12 మంది ఏజెంట్ వద్ద మొత్తం టోటల్గా 36,000 నగదు, 250 రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా అయితే కలెక్ట్ చేసుకున్నారు. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి వానిపైన అవినీతి ఆరోపణలు రావడం చేత ఇక అయితే అడ్మినిస్ట్రేషన్ 5 కౌంటర్లో కూర్చున్నటువంటి 5వ నెంబర్ కౌంటర్లో దుండిగా అవినీతికి పాల్పడుతుందని రావడం చేత ఆర్టీఏ అధికారులు అయితే నిన్న ఉదయం నుండి అయితే రైడ్స్ చేస్తున్నారు. ఈరోజు అయితే ఈ అర్ధరాత్రి 1 గంటల వరకు కూడా ఆర్టీఏ అధికారులు అయితే ఈ యొక్క రైడ్స్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఏసీబీ కార్యాలయంకు పలు ఫిర్యాదులు రావడం చేత ఈ యొక్క రైడ్స్ని కూడా నిర్వహించారు. నిన్న మార్నింగ్ నుండి కొనసాగినటువంటి ఈ యొక్క రైడ్స్ మొత్తం చూసుకుంటే అయితే ఉప్పల్లో మొత్తం టోటల్గా అర్ధరాత్రి 1 గంటల వరకు ఈ యొక్క ఏసీబీ రైడ్స్ జరిగాయి. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క దళారులు కానీ అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు ఉంటారో ఏజెంట్లను కూడా సుమారు 12 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని వారి నుండి వారి యొక్క సెల్ ఫోన్లను అండ్ వారి నుంచి ఏవైతే ఫోన్పే ఆధారంగా ఈఎంఐ లావాదేవీలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగిందో వీటిలన్నింటినీ కూడా చూస్తున్నారు. మరోసారి చూసుకుంటే తిరుమలగిరిలో కూడా రాత్రి 3 గంటల వరకు కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన క్రమం లోపల అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లను అందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారిపైన అనేక విధమైన కంప్లైంట్స్ రావడం చేత ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది అని కూడా చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా బండ్లగూడకు చెందినటువంటి కార్యాలయం కూడా ఏసీబీ అధికారులు అయితే దాడులు చేశారు. ఏజెంట్ల నుండి కీలకమైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి మొత్తం టోటల్గా ఈ మొత్తం చూసుకుంటే నిన్నటి నుండి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఏసీబీ రైడ్స్ ఆర్టీఏ కార్యాలయం లోపల జరుగుతున్నటువంటి ఏసీబీ కార్డ్స్ అర్ధరాత్రి వరకు ఇలా కొనసాగినాయంటూ కూడా తెలుస్తుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.